గోవుకు గోవిందునికి ఆధ్యాత్మిక బంధం ఉంది. శ్రీ మహావిష్ణువు ఆకలి తీర్చింది గోమాత. అంతేకాదు, గోమాత వల్లే ఈ భూమి మీద శ్రీ వెంకటేశ్వరుడు వచ్చి కొలువుదీరాడు. అంతటి గోవిందునికి గోశాల అంటే ఎంతో ప్రీతికరం. గోశాల నుంచి వచ్చిన పాలతోనే అభిషేకం చేయించుకొని తెల్లటి పాలధారల మధ్య ఆ నారాయణుడు చిరునవ్వులు చిందిస్తాడట. ఆవు పాలతో తయారు చేసిన కమ్మని పెరుగన్నం స్వీకరిస్తాడు. అదేవిధంగా శ్రీనివాస చక్రవర్తి సామ్రాజ్యంలోని విద్యా సంస్థలకు, భక్తుల శిబిరాలకు ఇక్కడి పాలనే వినియోగిస్తున్నారు. మరి గోమాతకు గోవిందునికి ఉన్న సంబంధం అలాంటిది. మరి అందుకే టీటీడీ గోశాలను ఏర్పాటు చేసింది. అసలు ఆవు అనేది శ్రీ వెంకటేశ్వర చరిత్రకు కీలకంగా కనిపిస్తోంది. శ్రీ వెంకటాచల మహత్యంలో బ్రహ్మదేవుడు ఆవుగా, శివుడు దూడగా, శ్రీ లక్ష్మీ యాదవ దాసిగా మారారు. లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై కొల్హాపూర్లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత విష్ణువు భూలోకంలో వెంకట కొండపై పుష్కరిణి పక్కన ఆహారం, నిద్ర లేకుండా లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో చింత చెట్టు క్రింద చీమల పుట్టలో నివసించాడు. అది చూసిన బ్రహ్మ, శివుడు అతడిపై జాలి కలిగి విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు, దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మి ఒక ఆవుల కాపరిని రూపంలో చోళ దేశం యొక్క రాజుకు ఆవు, దూడను అమ్మింది. చోళరాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు. చీమల పుట్ట మీద విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలను అందించి తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఆ ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని గుర్తించి కారణం తెలుసుకోవడానికి ఆవుల కాపరి ఆవును రహస్యంగా అనుసరించి చీమల పుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన కాపరి తన గొడ్డలిని ఆవు మీదకు విసిరివేశాడు. ఆ గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమల పుట్ట నుండి పైకి వచ్చాడు. ఆ దెబ్బ విష్ణువుకు తగులుతుంది. అది చూసి ఆ కాపరి నిర్ఘాంతపోతాడు. ఇది వెంకటాచల మహత్యంలోని కథ. ఆ విధంగా అసలు ఈ భూమిపైకి వెంకటేశ్వరుడు వచ్చిందే ఆవు వల్లనే అని అర్థమవుతోంది. మరి గోవుకు గోవిందునకు ఉన్న సాహిత్యం అది. ఆ తరువాత విష్ణువు శ్రీనివాసుడులాగా వరహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆవు ద్వారా భూమి మీదకు వచ్చిన శ్రీ వెంకటేశ్వరుని కోసం టీటీడీ గోశాల ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గో సంరక్షణ కేంద్రం పేరే ఎస్వి గోశాల. దీనికోసం ఏర్పాటైనదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. 1956 సంవత్సరంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల అనే పాడి పరిశ్రమను స్థాపించింది. దీనికి కావలసిన ఆర్థిక అవసరాలను తీర్చడానికి 2002లో ట్రస్టును ఏర్పాటు చేసింది. ఆవులను రక్షించడానికి, ఆవు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ స్థాపించారు. తిరుపతిలోని ఎస్వి డైరీ ఫార్మ్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాలకు పాలు, పెరుగును సరఫరా చేస్తున్నారు. అలాగే సేవా సంస్థలకు కూడా పాలు అందిస్తున్నారు. ఆలయాలలో అభిషేకాలు లాంటి ఆచారాలకు, ప్రసాదాల తయారీకి ఈ పాలను, పెరుగును ఉపయోగిస్తున్నారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వి బాల మందిర్, ఎస్వి చెవిటి మరియు మోగ పాఠశాల, శారీరక వికలాంగుల కోసం ఎస్విటి శిక్షణా కేంద్రం, ఎస్వి పూర్ హోమ్, ఎస్వి వేద పాఠశాల, ఎస్వి ఓరియంటల్ కాలేజ్ హాస్టల్, టీటీడీ హాస్పిటల్స్, టీటీడీ అన్నదానం పథకం తదితర విభాగాలకు ఇక్కడి నుంచే పాలు సరఫరా అవుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర గో మందిరంలో గోమాతలను అక్కడి వైద్యులు, గో సంరక్షకులు కాపాడుతున్నారు. గోవులకు ఏ చిన్న సమస్య వచ్చినా వాటి ఆరోగ్యాన్ని రోజుకు 14 షిఫ్టుల్లో వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు గోశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ, గోవులకు నాణ్యమైన మేత, దాణా, నీళ్లు అందిస్తున్నారు. ఈ గోశాలలో ఆవులే కాదు, ఏనుగులు కూడా సేద తీరుతుంటాయి. గోమాతకు గోవిందునికి ఉన్న అనుబంధానికే కాదు, సకల జంతువులకు ఈ గోశాల నీడగా, నిలయంగా నిలుస్తుంది. ప్రతి ఏటా కృష్ణాష్టమి రోజు ఇక్కడ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.